మీ అందరికీ తెలవాలి, చాలామంది మర్చిపోయి ఉంటారు. ఇక్కడ ఉన్న కొంతమంది చాలామంది ఉన్నారు. నేను అగ్రిగోల్డ్కి కూడా నా డబ్బులే ఖర్చు పెట్టా. కళాక్షేత్రానికి ఖర్చిన డబ్బులు ఇలా అమ్మ మొగుడియా ఎవడన్నా బయట మాట్లాడుతున్నారు. ఈ రోజుకి రసీదులు నా దగ్గరే ఉన్నాయి. కట్టింది నేను. గేట్వేలో డబ్బులు కట్టింది నేను. హోటల్ బిల్స్ కట్టింది నేను. ఎవరు కట్టారు? నేను కట్టా. కళాక్షేత్రం పర్మిషన్ ఎవరు ఇచ్చారు? నేను వెళ్ళి అప్లై చేసిన తర్వాత వచ్చింది. డబ్బులు కట్టింది నేను. గేట్వేకి డబ్బులు కట్టింది నేను. బౌన్సర్స్కి కార్లకి డబ్బులు కట్టింది నేను. ఇవాళ ప్రతి పకోడీ నా కొడుకు డబ్బులు అంటున్నారు. నా డబ్బులు అయ్యి, ఆ డబ్బులన్నీ నాయి. ఆ తర్వాత స్టెల్లా ఇండోర్ స్టేడియంలో కూడా కార్యకర్తలు సమావేశం పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడే వచ్చారు. ఆ ఫంక్షన్ హాల్కి డబ్బులు కట్టింది నేనే. ఫంక్షన్ అయిన తర్వాత డ్యామేజ్ అయితే చెప్తాను పక్క డ్యామేజ్ అయితే డబ్బులు కట్టింది ఎవరు? నేను. డ్యామేజ్ అయితే డబ్బులు కట్టింది నేను. ఆ తర్వాత లారీ ఓనర్స్ అసోసియేషన్ హాల్లో ఈ ఔత్సాహిక వేదిక అని పెడితే అది భోజనాలు ఒక్కళ్ళే పార్టీలో కొంతమంది పెట్టుకున్నారు. కానీ హాల్ దగ్గర నుంచి బ్యానర్స్ దగ్గర నుంచి ఏర్పాట్లు లేచి మొత్తం కట్టింది నేను. మరి పార్టీ తరఫున వచ్చిన వాళ్ళందరికీ కూడా హోటల్ బిల్లులు కట్టింది. ఎక్కడ దిగారు హోటల్లో? అయితే మురళీ ఫార్చ్యూన్ లేదా గేట్వే లేదా డివి మేనర్. ఆ 3 ఏళ్ళు కట్టింది నేను కదా. 2016 మొదల నుంచి 2018 మార్చి 14 వరకు కట్టింది నేనే కదా. ఇవాళ ప్రతి పిల్ల బచ్చంగాడు కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళంతా బతుకులంతా తిట్టచ్చు నేను నా ఆర్థిక పరిస్థితి ముందు. కానీ నేను ఎప్పుడు అలా అనలేదే. ఆ డబ్బులు కట్టింది ఎవరు? నేను కట్టా. ప్రతిసారి 2018 మార్చి 14 అంటే అయిన తర్వాత కూడా 20 వరకు డబ్బులు కట్టింది ఎవరు? నేను కట్టా. ప్రతి కార్యక్రమానికి, ప్రతి హోటల్ బిల్లు, ప్రతి ఫుడ్ బిల్లు, కారు బిల్లు, బౌన్సర్ల బిల్లు, ఆఖరికి పవన్ కళ్యాణ్ గారి సెక్యూరిటీ భోజనాల బిల్లులు కూడా మేమే కట్టేవాళ్ళం. ఆంజనేయ రెస్టారెంట్లో ఎన్ని లక్షలు కట్టామో చూసుకోవచ్చు.